సేమియా చక్కెర పొంగలా చిత్రంగా ఉందే. వచ్చావా విచిత్రమైన వంటలతో విసిపించడానికి? అయ్యో ఇది విచిత్రమో విడ్డూరమో వండితేనే కదండి తెలిసింది. వండర్ఫుల్ గా ఉంటది. వాచ్ చేసి ఎదురుగాని రండి. ఒక గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 3/4 కప్పు సేమియాలు వేసుకుని 5 నిమిషాల పాటు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికించేసుకున్నాక వెంటనే వాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/4 కప్పు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక 3/4 కప్పు నీళ్లు పోసుకుని 7-8 నిమిషాల పాటు మెత్తగా ఉడికించేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని దోరగా లేత ముక్క రంగు వచ్చే వరకు వేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నేతిలో 1.5 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పెసరపప్పు సేమియాలను కూడా వేసేసుకుని జాగ్రత్తగా కలిపేసుకున్నాక చిటికెడు ఉప్పేసి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లో 3 నిమిషాలు మగ్గబెట్టండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే నీరంతా ఎగిరిపోయే వరకు కలిపేసుకున్నాక ఆకను కొంచెం యాలగిలి పొడి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అరటాకులో వడ్డించుకుని తింటే ఉంటదండి. షిప్ ఎక్కి సముద్రంతో సాల్సా డాన్స్ చేసినట్టు ఉంటదండి. నెక్స్ట్ కనుక ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో